Hello everyone, welcome back to Vizag Couple channel. This is Rekha. Day 2 vlog కంటిన్యూస్ వీడియో ఇది. యాక్చువల్గా నెక్స్ట్ డే మాకు కుంకుమ పూజ ఉంది కాబట్టి ఇంకా ఇదే ఊర్లో ఉన్న మార్కెట్కి అయితే వచ్చాము. ఇంటికి తాళం వేసి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఇదే మార్కెట్లో తిరుగుతున్నాం. ఎవరెవరు వచ్చామంటే నేను, మా చెల్లి అండ్ వాళ్ళ ఆడపడుచు, రజని వాళ్ళ అత్తయ్య, మా అమ్మ, మా తమ్ముడు, మా మరిది గారు, ఇంకా ఇంట్లో ఎవరు లేరు, అందరం వచ్చేసాం. ఈ ఊర్లో గోల్డ్ షాప్ అండ్ ఏటీఎం తప్ప రిమైనింగ్ అన్నీ దొరికేస్తాయి ఏం కావాలని. మా ఫ్యామిలీ నుంచే టోటల్ 4 మెంబర్స్ నేమ్స్ ఇచ్చాము పూజ చేస్తామని చెప్పి. సో ఈ 4 మెంబర్స్కి పూజ సామాగ్రి కొంటున్నారు వాళ్ళు. చూడండి, వీడియో తీసుకుంటున్నారు అని చెప్పి నవ్వుకుంటున్నారు. అండ్ పక్కన మా అమ్మ ఏదో ఇంపార్టెంట్ కాల్ డిస్కషన్ సీరియస్గా మాట్లాడుతుంది. అండ్ వీళ్ళకి కూడా ఖాళీగా ఉంచలేదు, ప్రదీప్ని అండ్ మా మురళిని. వాళ్ళకి కూడా కొన్ని పనులు అప్పచెప్పాం తీసుకురమ్మని చెప్పేసి. అండ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత కొన్ని పూజ సామాన్లు దొరకట్లేదు అంటే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకుంటున్నారు ఏమేమి కావాలి అని చెప్పేసి. మా ప్రదీప్కి ఈ ఊరు వస్తే ఈ టైం అయితే చాలు చికెన్ పకోడీ గుర్తొస్తూ ఉంటుంది. వీడియో తీసేస్తుంది అక్క అంటే మురళి బైక్కి తీయండి, బైక్కి కవర్ చేయండి అని చెప్పేసి చూపిస్తున్నారు మురళి. ఇది మా మురళి బైక్. ఇది పూజ సామాగ్రి అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసాం యాజ్ యూజువల్. అందరం కలిపి ఇంకా డే 1 ఈవినింగ్ లాగే ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం. సమ్మర్ కదా, అసలే గాలి రావట్లేదు, దీనికి దాహం వేసేస్తుందంట ఈ పాపకి. యాక్చువల్గా ఈ పాప రజని వాళ్ళ ఫ్రెండు, ఆ అమ్మాయి మా ఊరే, అమ్మ వాళ్ళ విలేజ్. వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారు. మొత్తం సంబరాలు చూసి వెళ్దామని చెప్పి. పెద్దవాళ్ళతో ఎంజాయ్మెంట్ ఒకలాగా ఉంటుంది, చిన్నపిల్లలు యాడ్ అయితే వీళ్ళతో ఎంజాయ్మెంట్ ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక అక్కడున్న అన్నీ ఆట వస్తువులు కొనుక్కోవాలి. నెక్స్ట్ ఆ జైంట్ వీల్, బ్రేక్ డాన్సులు ఇవన్నీ ఇంకా ఎక్కి దిగాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ అవ్వచ్చు. నేను కూడా వస్తున్నా అని చిన్న గణేష్ యాడ్ అయ్యాడు అన్నయ్య పక్కన. నెక్స్ట్ ఇదిగోండి, ఈ పాప అయితే జైంట్ వీల్ ఎక్కడానికి సెల్ఫ్ మేకప్, తన మేకప్ తనే వేసేసుకుంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ ఇదేంటి అదేంటి అని చెప్పి అడిగి మరీ రాసేసుకుంటుంది. నెక్స్ట్ అంతా అయిపోయినాక లిప్స్టిక్ కావాలంటే వెయిటింగ్. పండగ 5 days కాబట్టి యాక్చువల్గా ఇది 4th డే, ఇంకొక డే ఉందన్నమాట. ఈ హడావుడి అంతా ఈరోజు ఇంకా రేపు మాత్రమే ఉంటుంది. రేపంతా మార్నింగ్ సెషన్ వచ్చేసి కుంకుమ పూజ ఉంటుంది. ఆఫ్టర్ పూజలో పెట్టిన కుంభి, మిగతా పూజా సామాగ్రి అంతా తీసుకెళ్ళి నదిలో కలపాలి. ఇప్పటికే 500 నుంచి 1000 వరకు నేమ్స్ ఇచ్చారంట పూజలో కూర్చునే వాళ్ళు. సో అందరూ ఒకేసారి నదికి వెళ్తారు కాబట్టి మేబీ మళ్ళీ రిటర్న్ వచ్చేపాటికి నైట్ అయిపోతుంది. మాకంటే ముందు పిల్లలు అయితే రెడీ అయిపోయారు, ఎందుకంటే ఎగ్జిబిషన్ ఉంది కదా, జైంట్ వీల్, బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు అన్నీ ఎక్కేయాలి, అలాగే చూసినవన్నీ కూడా కొనేయాలి. రేపే లాస్ట్ డే కాబట్టి పూజ అంతా అయ్యి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సో జనాలు కూడా ఫ్రీ అయిపోతారు కాబట్టి గుడి దగ్గర భోజనాలు మరియు ఎగ్జిబిషన్ దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. సో ఈరోజే మేము కూడా వీళ్ళతో పాటు ఏం తినాలన్నా, తిరగాలన్నా, తిరిగేసి చూడాలన్నా చూసేసి రావాలి. గుళ్ళో కొన్ని సాంప్రదాయపరంగా, ఆనవాయితీపరంగా పూజలు చేసి ఎవరైతే దంపతులు హోమంలో కూర్చున్నారో వాళ్ళకైతే మళ్ళీ పెళ్లి చేశారు. మెమోరీ ఇప్పటికే ఫిల్ అయిపోయింది, సో నేను కవర్ చేయలేదు, బట్ లైవ్ అయితే ఇచ్చాను. వెళ్ళే దారిలో ఒక చిన్న పాపకి వాళ్ళ అమ్మ బాగా రెడీ చేసింది. మా చెల్లి చూపిస్తుంది చూడండి. ఆ పాప అసలు ఎంత పిలిచినా పలకట్లేదు, ఏదో కొనడంలో నిమగ్నం అయిపోయి ఉంది. అయినా సరే మనం వదలం కదా. ఆ పాప కూడా లేచి నించుంది, ఏంటి వెళ్ళాడా ఊడి అని చెప్పేసి కాసేపు కంగారు పడి తర్వాత కోఆపరేట్ చేసింది. పనిలో పని మా అమ్మ కూడా మొత్తం సర్ది పెట్టింది అమ్మాయికి. మా చిన్నప్పుడు నాకు, మా చెల్లికి స్కూల్లో ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా సరే మా అమ్మ ఇలాగే తయారు చేసి పంపించేది. బాగుంది కదా పాప అయితే చూడ్డానికి క్యూట్గా. సో అలా కొన్ని కవర్ చేశాక డైరెక్ట్ అక్కడి నుంచి ఈ పిల్లలతో ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయాము. ఉన్న గేమ్స్లో కొన్ని మాత్రమే సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఆడారు. ఇంకా రిమైనింగ్ అన్నీ దూరం నుంచి చూశారు, ఎందుకంటే ఆ క్రౌడ్లో వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అందరం. అక్కడే పెళ్లి జరుగుతుంది కదా, సో కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేశాము. ఇంకా అలాగే అందరం కలిసి భోజనాలు కూడా ఒకే దగ్గర చేయాలంటే చాలాసేపు క్యూ కట్టాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి భోజనం దొరికేసరికి చాలా టైం అయింది. సో అలా తీసుకొచ్చుకొని ఒకే దగ్గర కూర్చొని తిన్నాం అందరం. చాలాసేపటి నుంచి తిరుగుతున్నాం కానీ మాతో ఉన్న పిల్లలకి అలుపైతే రావట్లేదు. మళ్ళీ ఎగ్జిబిషన్ వైపు వెళ్దామని ఏడుపైతే స్టార్ట్ చేశారు. ఆ పెళ్ళిలో మా వాళ్ళు గ్రూప్ ఫోటో కూడా దిగారు.
మాకు కూడా లేట్ అయిపోతుంది. మళ్ళీ రేపటి పూజకి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాల్సినవి ఉంటాయి కాబట్టి సో వెళ్ళి ఆ పని చూసుకోవాలి. సో బాయ్ బాయ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ రేఖా ఫ్రమ్ వైజాగ్ కపుల్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.